30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. తెలుగు రాష్ట్రాలలో కరోనా కలవరం అయితే పెడుతుంది. ఇప్పటికే తెలంగాణలో 9 కేసులు నమోదయ్యాయన్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మరి అసలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్పై ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు కిరణ్ లక్కిరెడ్డి గారు, కార్డియాలజిస్ట్. సార్ నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్ నిజంగా ఏంటంటే 3 ఏళ్ల కిందట మనం ఎంత భయపడ్డాము, చాలా ఇళ్లలో నష్టాలు జరిగాయి. అదేవిధంగా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాల పరంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసేసి JN1 వేరియంట్కి సంబంధించి ఏంటి నిజంగా అంత భయపడే విధంగా ఉందా? దీన్ని 4th వేవ్ కిందకి చూడొచ్చా అండి? ఓకే, నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, అపోలో స్పెక్టర్ హాస్పిటల్, అమీర్పేట్. ఇప్పుడు మనం అందరం కూడా మళ్ళీ ఒక టెర్రర్ లాగా కరోనా టెర్రర్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి, బికాస్ ఆఫ్ న్యూ వేరియంట్ అనేది. సో బేసికలీ ఈ వైరసెస్ ఏంటంటే రెగ్యులర్గా ఈ వైరసెస్లో మ్యూటేషన్స్ అనేది చెందుతూ ఉంటాయండి బేసికలీ. సో కొత్త వేరియంట్స్ రావడం అనేది అయితే కామన్. సో ఇప్పుడు మనం ఏదైతే కరోనా వేరియంట్ JN1 అని వింటున్నామో అది యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్ వేరియంట్. ఇంతకుముందు మనకు 2021లో నవంబర్ టైంలోనే మనం హ్యాడ్ సీన్ అనదర్ థర్డ్ బిగ్ వేవ్. సో ఒమిక్రాన్లోనే ఒక వేరియంట్. సో ఇవన్నీ ఏంటంటే మా వైరస్లో ఉండే జెనెటిక్స్లోనే చిన్న ఒక 1 అమైనో యాసిడ్ రీప్లేస్మెంట్ కానీ ఇట్లా చిన్న జరగడం వల్ల మ్యూటేషన్స్ చెందుతాయి. మ్యూటేషన్స్ చెంది కొత్త రూపాన్ని, కొత్త వేరియంట్గా మనకి బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ JN1 వైరస్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీవియస్లీ ఉండే వైరస్లో ఒక వేరియంట్లో భాగమే, ఆ లీనియేజ్ కిందకే వస్తుందన్నమాట. ఒమిక్రాన్ B2.8.2 వేరియంట్ అనేది ఇంతకుముందే ఉంది, దాంట్లోనే ఇది వన్ ఆఫ్ ద వేరియంట్ అనమాట. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇండియాలో ఇప్పుడు December 8th కేరళలో ప్రాబ్లీ ఇన్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్లో అక్కడ స్టార్ట్ మనం డిటెక్ట్ చేయగలిగాము. అది స్లోగా ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ టు అదర్ స్టేట్స్ అనేది కూడా మనం వింటా ఉన్నాం. దాదాపుగా 6,000కు పైగానే ఇప్పుడు కేసులు నమోదయ్యాయి అంటా ఉన్నారు. అంటే ఇది భయపడే విధంగా ఉందా సార్? ఇప్పుడు వరకు చూస్తే మనకి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పండగ సీజన్ సార్. అవును. సో అందరు చాలా మంది కూడా జర్నీలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ వచ్చేసేసి కేంద్రం అలర్ట్ చేస్తూ ఉంది, అవసరమైతేనే బయటికి వెళ్ళండి, అనవసరంగా బయటికి వెళ్ళొద్దు, జర్నీలు చేయొద్దు అంటా ఉన్నారు. సో యాక్చువల్లీ ఇది మనకి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. ప్రాబ్లమ్ ఇన్ చైనా, యూఎస్లో ఆల్మోస్ట్ అరౌండ్ సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అయింది ఈ వేరియంట్ ఏదైతే JN1 వేరియంట్ అనేది. దే ఆల్సో రేజ్డ్ కన్సర్న్స్. యూఎస్ వాళ్ళు కూడా దే రేజ్డ్ కన్సర్న్స్ ఆఫ్ బికాస్ దే ఆల్సో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఈస్ అ బిగ్ ఈవెంట్ ఫర్ దెమ్ కదా. సో దే ఆల్సో స్టార్టెడ్ గివింగ్ సమ్ గైడ్ లైన్స్ ఆన్ ట్రావెల్, ఎవ్రీథింగ్, గ్యాదరింగ్స్, ఎవ్రీథింగ్. సో ఈ వైరస్కి ఉన్న దానికి ప్లస్ ప్రీవియస్ ఉన్న వైరస్కి ఏమైనా తేడా ఉందా, సివియారిటీ పెరిగిందా అంటే ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు వరకు మనకున్న దాని అఫెక్షన్ అవ్వడం కానీ చూస్తే సివియారిటీ అయితే ఏం పెరగలేదు మనకి. సో ప్రీవియస్ వేరియంట్స్తో పోలిస్తే ఇది చాలా సివియర్గా ఉంటుంది, ఇల్నెస్ అనేది సివియర్గా ఉంటుంది అనేది అయితే మనకి ఎక్కడా కూడా బయట కనపడలేదన్నమాట. ఓకే, బట్ దీని గురించి వర్రీ ఈ JN వేరియంట్ అనేది చాలా వరకు కూడా వ్యాప్తి చెందడంలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ద ఓన్లీ కన్సర్న్ హియర్ ఈస్ ప్రీవియస్ వేరియంట్స్తో పోలిస్తే ఇది కొంచెం ఫాస్ట్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే తొందరగా వ్యాప్తి, అంటే మీరు అన్నట్లు తొందరగా వ్యాప్తి అంటే స్ప్రెడ్ అవుతుంది, ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది దీనికి ఒకటి ఉన్న ఒక లక్షణం మనకు కొంచెం వర్రీ అవసరం. ఎందుకంటే మనకున్న ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months నుంచి యూఎస్లో కూడా ఉందన్నాం కాబట్టి అక్కడ అంతా జరిగింది ఏంటంటే ఈవెన్ ప్రీవియస్లీ వ్యాక్సినేటెడ్ ఉన్న వాళ్ళు కానీ ఓకే ప్రీవియస్లీ అఫెక్ట్ అయిన కరోనా వాళ్ళలో కూడా ఇది అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ సివియారిటీ అయితే కొత్తగా ఏమీ ఎక్కువ ఉంటుంది అని ఇంతవరకు అయితే ఎక్కడ నిర్ధారణ కాలేదు. బట్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్గా వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి యాంటీబాడీస్ అనేది డెవలప్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు దీని గురించి అయితే ప్రొటెక్షన్ అయితే డెఫినెట్లీ ఎంతో కొంత అయితే ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ ఎంత ప్రొటెక్షన్ ఉన్నా మనం తీసుకునే జాగ్రత్తలు అయితే కంపల్సరీ మనం తీసుకోవాలి. లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది ఏమైనా తేలిందా సార్ ఇప్పటివరకు? అంటే గతంలో మాదిరిగానే ఈ దగ్గు, జలుబు ఇప్పుడు ఇది మేజర్ చేంజ్ ఇన్ ఫ్రమ్ ద ప్రీవియస్ వేరియంట్స్ అనేది ఏం లేదు, దాని లీనియేజే కాబట్టి ఇంతవరకు మనకు రికార్డ్ అయిన కేసులలో ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్సే ఉన్నాయి. అంటే జ్వరము, దగ్గు, జలుబు రావడము, కొందరిలో స్మెల్, టేస్ట్ అబ్నార్మల్స్ మేబీ రావచ్చు, బాడీ పెయిన్స్ ఇవంతా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ కొంచెం డయేరియా కూడా ఉండే ఛాన్స్. మనం ఎన్ని లక్షణాలు కూడా ప్రీవియస్గా ఉన్న దాంట్లో కూడా చూసాము, సేమ్ లక్షణాలే కూడా ఉన్నాయనేదే మనకు రికార్డ్ అయ్యింది, కానీ కొత్త లక్షణాలు అయితే ఎక్కడ ఏమీ రికార్డ్ కాలేదు. ప్లస్ ఇవి ఆల్మోస్ట్ 4 to 5 daysలో సబ్సైడ్ అవుతాయని చెప్తున్నారు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా. ఇది 4th వేవ్కి ఏమైనా దారి తీసే విధంగా ఉందండి? మనము ఎగ్జాక్ట్గా చెప్పలేము, బికాస్ అందరూ కూడా ఏంటంటే ఫాస్ట్ ట్రాన్స్మిసిబిలిటీ ఉంది, అంటే వ్యాప్తి చెందే లక్షణం ఉంది కాబట్టి హ్యూజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే మనం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు.
ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఫెస్టివల్స్, డిసెంబర్, జనవరి తర్వాత ఫెస్టివల్స్ అనేది వస్తున్నాయి కాబట్టి గ్యాదరింగ్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి సో హ్యూజ్ నెంబర్ రికార్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. కానీ బట్ మనం సివియారిటీ అనేది ఇంకా మనకి తెలియట్లేదు బికాస్ ఆఫ్ ప్రీవియస్ వేరియంట్స్తో పోలిస్తే సేమ్ సివియారిటీ నేను చెప్తున్నారు కాబట్టి కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళైతే వరీ అవ్వాల్సిందా లేదు. కానీ బట్ ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నారో లైక్ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్ ఉంటారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా క్యాన్సర్ పేషెంట్స్ కానీ వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. బికాస్ వాళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఫేస్ చేయడం వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉండి కొంచెం సివియర్గా పోయే అవకాశం ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని సో ఈ వింటర్లో కూడా మోర్ ఈ కరోనా వైరస్ అనే కాదు వింటర్లో ఆల్ వైరసెస్ మన ఇన్ఫ్లుయెంజా వైరసెస్ చూస్తే కూడా ఈ వింటర్లోనే ఈ కరోనాకి అనేది అంతం లేదా అండి? ఎప్పుడు చూసినా ఈ వింటర్లో ఆ వైరస్ అనేది ఎక్కువ బలపడతా ఉంటుంది. ఇప్పుడు కరోనానే అని కాదు, మనం ఇన్ఫ్లుయెంజా వైరస్ తీసుకోండి. ఇన్ఫ్లుయెంజా మనకి ఎప్పటి నుంచి ఉంది, ఫ్లూ వైరస్ అంటాం. ఇట్ ఈస్ ఫ్రమ్ ఇయర్స్. అది ప్రతి ఇయర్ ఏదో ఒక వేరియంట్ వస్తూ ఉంటుంది. ఒక భాగంగా ఇప్పుడు ఉంటున్న సీజనల్ గా కన్సిడర్ సీజనల్ గా వచ్చే అవకాశం లైక్ సీజనల్ వేరియంట్ లాగా కూడా సీజనల్ ఫ్లూ లాగా కూడా ఇది వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఇది మనం ఏమి దాని అంతం అయిపోతుంది అని అనుకోవాల్సినది కూడా కాదు. సో చిన్న మ్యూటేషన్స్ జరిగితే అది మళ్ళీ కొంచెం స్ప్రెడ్ ట్రాన్స్మిషన్ రేట్స్ వేరే ఉండడం వల్ల వచ్చింది. బేసికలీ ఈ కోల్డ్ సీజన్లో ఏంటంటే ఈ లో అట్మాస్ఫియర్, లో టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీకి కొంచెం స్టెబిలిటీ ఉంటుంది అనమాట. వైరస్ స్టెబిలిటీ అనేది ఉండడం వల్ల కొంచెం ఈ వింటర్ సీజన్లో ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలో ఇంతకుముందు మనం మాస్క్ వేసుకోవడం కానీ, కంపల్సరీ బయటికి వెళితే గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయడము, లేదా క్రౌడెడ్ ప్లేసెస్లో ఉంటే వెంటిలేషన్ ఉండే పరంగా మనం చూసుకోవడము, ఎక్కువ గ్యాదరింగ్ ఉంటే మన ఇప్పుడు ఒకవేళ హౌస్లలో కూడా గ్యాదరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు విండోస్ డోర్స్ అనేది తెరిచి ఫ్రీ వెంటిలేషన్ అనేది జరగాలి, ఎయిర్ వెంటిలేషన్ అనేది సర్క్యులేట్ అవ్వాలి. అలా జాగ్రత్తలు తీసుకుంటే మనం దాని గురించి తక్కువ బారిన పడే అవకాశం ఉండొచ్చు అనమాట. ఓకే. ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇమ్యూనిటీ బాగుండాలి అంటూ ఉంటారు కదా, ఫుడ్ ఎట్లాంటివి తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటారు? ఓకే. సో మనం ఇంతకుముందు చాలా చూసాము ఫుడ్స్లో, చాలా టర్మరిక్ తీసుకోవడము లేదంటే ఇలా చాలా చూసాము. సో రెగ్యులర్ ఫుడ్ అండి, మనం ఏదైనా హెల్తీ ఫుడ్ అంటే మనకు రెగ్యులర్గా వచ్చేది లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ. సో ఇవి దాంట్లో పాటు మనకు రెగ్యులర్గా ఉండే ఫిష్ ఇవన్నీ కానీ, ఓకే, ఇవన్నీ లెమన్ విటమిన్ సి అంటాము. సో ఇట్లాంటి కొంచెం విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కానీ ఇవంతా తీసుకుంటే మన రెస్పిరేటరీ ట్రాక్ట్ కొంచెం హెల్తీగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం అఫెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. ఫైనల్గా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎట్లాంటి జాగ్రత్తలు అంటే ఫైనల్ వర్డ్స్గా ఏం చెప్తారండి? అంటే మరి నిజంగానే భయపడేంత ఉందా, లేదంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి అంత ఇది లేదా? అందరికీ నేను విన్నపించేది ఏంటంటే దీన్ని మరీ అంత సీరియస్గా తీసుకోవాలని కానీ లేదా టెర్రర్కి గురవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో బట్ ఎనీవే మనం కోవిడ్ ఇంతకుముందు చూస్తే ఒక మేజర్ 2 వేవ్స్ చూసినప్పుడు చాలామంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే అవన్నీ కూడా మనము బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మాస్క్ అయితే ధరించడం స్టార్ట్ చేయండి. వింటర్ సీజన్లో కరోనా వైరస్ అనే కాదు, ఫ్లూ వైరస్లు కూడా ఎక్కువ కామన్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో కంపల్సరీ మాస్క్ అనేది ధరించండి బయటికి వెళ్ళినప్పుడు. ప్లస్ ఎక్కడ గ్యాదరింగ్స్కి అయితే అవాయిడ్ చేయండి, బెటర్ టు అవాయిడ్ ఇన్ గ్యాదరింగ్స్. ఒకవేళ వెళ్ళాల్సిన కంపల్సరీ ఉంటే మాత్రం కొంచెం వెంటిలేషన్ ఉండేటట్లు చూసుకోండి ఆ ఏరియాస్. అండ్ సిక్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ, ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్ సిక్ ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ ఈ గ్యాదరింగ్స్ని అయితే బెటర్ అవాయిడ్ అండ్ ట్రావెల్ ఆల్సో. ఇప్పుడు ఈవెన్ యుఎస్ ఆల్సో రేజ్డ్ కన్సర్న్స్ రిగార్డింగ్ ట్రావెల్. ఈసారి కూడా ఏమన్నా కోవిడ్ వేవ్ వచ్చేసి ట్రావెల్ అనేది తగ్గిపోతుంది అనే కన్సర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా సివియారిటీ అనేది మనకి ఎంతవరకు అనేది బయటపడలేదు. సో రిస్క్ తీసుకోవద్దండి ఎవరు కూడా. బెటర్ టు అవాయిడ్ ట్రావెల్స్ అండ్ గ్యాదరింగ్స్ ఇన్ దిస్ టైమ్ అండ్ కంపల్సరీ వేర్ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్. ఎనీవే దిస్ ఈస్ ద డెఫినెటివ్ మెజర్. సో వేరెవర్ హ్యాండ్ వాషింగ్ అనేది కానీ సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనందరం కూడా దీని నుంచి బారిన పడే అవకాశం తగ్గుతుంది, అందరూ హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ సార్. నమస్తే అండి.